హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ సీదా. ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అయితే ఈ వీడియో మొత్తం డివోషనల్ అనమాట, అసలు స్కిప్ చేయొద్దు. వీడియో ఇస్తే మాత్రం డెఫినెట్ లైక్ చేసి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే కొత్తగా చూసారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది డే 1 అండి. డే 1 రోజు ఇలా మేళాలు తో అమ్మవారికి తోరణాలు ఉంటాయి కదా, తోరణాలు అలాగే కలశాలు మిగతావన్నీ పూజకి సంబంధించిన యాక్సెసరీస్ అన్నీ ఇలా తీసుకొని వస్తున్నారు. ఇక్కడ మా హస్బెండ్ మీకు హాయ్ చెప్తున్నారు. ఇక్కడ అమ్మవారికి సంబంధించినవన్నీ అలా తీసుకొని వస్తున్నారు అనమాట. బ్రాస్ అనమాట ఇవన్నీ. ఇంకా వీళ్ళు మాకు కజిన్స్ అనమాట. అంటే మా హస్బెండ్ వాళ్ళ కజిన్ ఒక అమ్మాయి ఇచ్చింది, వాళ్ళ సిస్టర్ ఒక అమ్మాయి ఇచ్చింది. మిగతావి దీపాలు అవి కొంతమంది తీసుకొచ్చారు. చూడండి, గుడి చుట్టూరు ఇలా ప్రదక్షిణాలు చేసి ఇంకా అవన్నీ అక్కడ పెట్టారు. ఇక్కడ వచ్చి అమ్మవారి పక్కన పెట్టాలన్నమాట. ఆ రోజు ఏంటంటే అన్ఫార్చునేట్లీ వెళ్ళానండి, నేను అనుకోకుండా టెంపుల్ దగ్గరికి వెళ్ళాను. చిన్న పని మీద నేను వేరే దగ్గరికి వెళ్ళాలి. ఇంకా కాల్ చేసి మా మావయ్య రామంటే ఇంకా నేను వెళ్ళాను. శారీ కూడా కట్టుకోలేదు, డ్రెస్ మీద వెళ్ళానండి. ఇక్కడ ఇంకా రోజు రెడ్, నేను పూజలో కూర్చునే క్లాత్స్ ఉంటాయి కదా, రెడ్కి సంబంధించినవి వేసుకోమన్నారు. మా హస్బెండ్ది రెడ్ పంచ టవలు, నాది రెడ్ శారీ అనమాట. అవన్నీ తీసుకొని రావాలంటే అప్పటికప్పుడు నేను తీసుకొని వెళ్ళాను. ఇక్కడ మేళాలో అంతా చాలా బాగా జరిగిందండి. పూజ మాత్రం చూస్తున్నారు కదా. ఇక్కడ వచ్చి అమ్మవారు పుట్లమ్మ తల్లి, మారమ్మ తల్లి, ఇక్కడ వచ్చేసి నాగప్రగలు అనమాట. అలా అనొచ్చు, సుబ్రహ్మణ్య ఎనీథింగ్, కొంతమంది ఒకలా పిలుస్తున్నారనమాట. ఇక్కడ పూజ జరుగుతుంది. డే 1లో ఇంకా మా అత్తయ్య మా మావయ్య కూర్చున్నారు. డే 1లో ఇలా పూజ జరిగిందనమాట. ఇంకా మేము బ్యాక్ సైడ్ కూర్చున్నాం కదా, మాకు కొంచెం పూజలో కూర్చున్నట్టుగా ఇచ్చారనమాట. ఇక్కడ అందరూ అయితే మాకు రిలేటివ్స్ అవుతారు ఆల్మోస్ట్ అంతా, మా వీధిలో వాళ్ళే. ఇంకా అందరూ కలిసి ఇలా 3 days పూజలో కూర్చోవాల్సిందే అన్నారు. ఇంకా 3 days ఆల్మోస్ట్ అందరూ కూర్చున్నారు. మిడిల్లో డే 2 నుంచి మేము జాయిన్ అయ్యాం అనమాట. ఇంకా మా మావయ్య అయితే ఇంక మిగతా పనుల్లో ఉన్నారు, బాగా బిజీగా ఉన్నారనేసి మమ్మల్ని కూర్చోబెట్టారు. ఇంకా తెలిసిందే కదా పూజలు అంటే ఎలా ఉంటుందో. ఇంకా మేము పూజ అయితే బాగా జరిగింది. పూజ మధ్యలో అందరికీ కంకణాలు అనేవి కట్టారు, అమ్మవారికి సంబంధించినవి. చాలా నిష్టగా ఉండాలి ఈ 3 రోజులు, పొలిమేర దాటి ఎక్కడికి వెళ్ళకూడదు అన్నారు పూజలో కూర్చున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు. ఇవి వచ్చేసి మేము పంతులు గారు 7-8 మెంబర్స్ వచ్చారండి పూజ చేయడానికి. వాళ్ళకి మేమందరం కల్పిస్తున్నట్టుగా వాళ్ళు పంచులు అవి తీసుకొచ్చారు. ఇంకా వాళ్ళకి అలా పెట్టి పూజ చేస్తున్నారు. మేము తెచ్చుకున్న క్లాత్స్ అన్నీ కూడా పూజలో పెట్టమంటే ఇంకా మా అత్తయ్య పెడుతున్నారు. ఇక్కడ చెప్పాను కదా, కంకణాలు కట్టారు. ఒక 3 days వరకు మాత్రం చాలా నిష్టగా ఉండాలి, పొలిమేర దాటి వెళ్ళొద్దు అన్నారు. సో ఇంకా మా అత్తయ్య మామయ్య అయితే వాళ్ళకి తీసుకొచ్చిన పంచులు అవి ఉంటాయి కదా, అవి వాళ్ళకి ఒక్కొక్క జంట వచ్చి ఒక్కొక్కరికి ఇవ్వమన్నారనమాట. ఇంకా జంటలు అందరూ వెళ్ళి ఇచ్చారు. ఆ రోజైతే ఊరేగింపు అండి, ఆ విగ్రహాలకి ఊరేగింపుగా తీసుకెళ్తున్నారనమాట. ఇక్కడ ఒక్కొక్కటి తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇంకా విగ్రహాలకి అభిషేకం లాగా చేయాలమ్మా అంటే ఇంకొకటి తీసుకెళ్ళి దీపారాధనకు సంబంధించి లోపల పెడుతున్నారు. పూజ అయితే అసలు చాలా బాగా జరిగిందండి. అసలు మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అసలు చాలా అంటే చాలా బాగా జరిగింది. అందరూ చాలా బాగుంది అన్నారు. దీనికి అంతా మెయిన్ రీజన్ వచ్చేసి 99% మా మావయ్యనండి కారణం. మా మావయ్య చిన్నప్పటి నుంచి కళ, డ్రీమ్ వచ్చేసి ఇప్పుడు ఫుల్ఫిల్ అయింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా మామయ్య వచ్చేసి. మా అమౌంట్ మధ్యలో దొరకనప్పుడు చాలా డిస్టర్బ్గా ఫీల్ అయ్యి చాలా బాధగా ఉండేవాళ్ళు. కానీ ఈ సంవత్సరం వాళ్ళ చేతుల మీదుగా ఇలా జరగాలని రాసి పెట్టింది కాబట్టి ఈ ఇయర్ ఇలా జరిగింది. ఆ రోజే మా అత్తయ్య మామయ్య పెళ్లి రోజు అనమాట. అనుకోకుండా ఆ రోజే ప్రతిష్ఠ చేయాల్సి వచ్చింది. ఇక్కడ వచ్చేసి ఇంకా అమ్మవారికి అభిషేకాలు చేయడానికి నీళ్ళు అవి తీసుకురామన్నారు. ఇంకా మా అత్తయ్య మామయ్య మెయిన్ కదా, ఇంకా మొత్తం వాళ్ళతోనే చేపించారు పూజ అనేది. బాగా అంటే బాగా జరిగిందండి పూజ. వచ్చిన వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా చేస్తారు అనేసి అనుకున్నారు వచ్చిన వాళ్ళు కూడా. మా మామయ్య చిన్నప్పటి నుంచి కోరికంటండి. ఆ విగ్రహం వచ్చేసి పాతది ఇందాక నేను చూపించాను కదా, చెట్టు దగ్గర ఉంది. కొండ మీద నుంచి వచ్చి జారుకుండా వచ్చేసి అక్కడ ఉండిపోయిందంట. ఆ విగ్రహాన్ని అలా పూజ చేసుకుంటూ ఇంకా వీధిలో ఉన్న వాళ్ళ దసరాకి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు పూజలు, ఫ్రైడేస్ పూజలు చేసుకుంటూ ఉన్నారు. ఇంకా అమ్మవారు ఇంకా గుడి కట్టాలి అని ఒక ఆలోచన వచ్చిన కాడి నుంచి ఇంకా 12-13 years, ఆల్మోస్ట్ 15 years అవుతుంది కన్స్ట్రక్షన్ అది స్టార్ట్ చేసి. కానీ 15 years పట్టిందండి ఆ గుడి కంప్లీట్ అవ్వటానికి. వాళ్ళ డ్రీమ్ వచ్చేసి మాత్రం ఆల్మోస్ట్ ఒక 30 years డ్రీమ్ అంట మా మావయ్యకి. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది.
ఇంకా ఇక్కడ అందరిని పిలిచి అభిషేకం అవి చేయించడానికి అందరూ వచ్చి జాయిన్ అవ్వమనేసి అంటున్నారు. ఇంకా అభిషేకం అయితే బాగా జరిగింది. మీరు ఇంకా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఇంకా అమ్మవారికి పంచామృతాలు ఉంటాయి కదా, ఇంకా గోమూత్రము, అలాగే గో నెయ్యి, గోపాలు, ఇంకా అన్నీ ఇంకా కొన్ని ఐటమ్స్ అన్నీ మిక్స్ చేసినవన్నీ కూడా అక్కడ వాటర్లో మిక్స్ చేసి ఇంకా అంత నీట్గా అమ్మవారి మీద అయితే అభిషేకం అయితే చేస్తున్నారండి. ఇంక ఫస్ట్ మావయ్య అత్తయ్య వాళ్ళు చేశారు. దెన్ నెక్స్ట్ జంటలో ఆ రోజు పూజలో కూర్చున్న కపుల్స్ అందరిని వచ్చి అభిషేకం చేయమనేసారు. ఫస్ట్ రోజు అయితే మేము మిస్ అయిపోయాము. ఇక్కడ నేను కనిపిస్తున్నాం కదా, డ్రెస్ వేసుకున్నాను. ఇంకా పూజ అయ్యే వరకు కూడా నేను అక్కడే ఉన్నానండి. ఇంకా బయటికి వెళ్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఇంకా మా మావయ్య వెళ్ళొద్దన్నారు, సో ఆగిపోయాము. ఇక్కడైతే ఇంకా అందరూ పోసేయమన్నారు. ఇంకా ఒక్కొక్కరుగా వచ్చి ఒక్కొక్క జంట ఇంకా అభిషేకం అమ్మవారికి అలా నీళ్లు పోస్తూ ఉన్నారు. పూజ అయితే ఆ రోజు ఇలా అభిషేకం అంతా క్లీన్ అంతా చేసిన తర్వాత అమ్మవారిని ఇంకా ఊరేగింపుగా తీసుకువెళ్ళాలి. సో ఆ రోజు మేము ఇంకా టైము ఏమో 11:30, 12కి ఇలా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఆ రోజు మా ఎమ్మెల్యే గారు వసంత కృష్ణప్రసాద్ అనమాట, మా ఎమ్మెల్యే కొండపల్లి. సో ఇంకా ఆయన కోసం అనేసి వెయిట్ చేశాము. ఇక్కడ మా హస్బెండ్ ఇంకా పిల్లలు కూడా వాటర్ అని పోసారు అమ్మవారి మీద. ఇంకా మా విగ్రహాలు కూడా పెద్ద అమ్మవారు వచ్చేసి పొట్లమ్మ, చిన్న అమ్మవారు వచ్చేసి మారెమ్మ తల్లి అండి. ఇంకా అన్నిటి మీద కలశాలు అన్నిటి మీద వాటర్ పోసి అభిషేకం అనేది చేస్తున్నారనమాట. చూసారు కదా, దేవాంశు ధృవాంశు కూడా స్కూల్కి కూడా వెళ్ళలేదు దేవాంశు. ఇంకా 3 days డుమ్మా కొట్టేసినట్టే. ఇంకా 3 days అయితే బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళ కజిన్స్ కూడా వచ్చారు కదా, చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు మాత్రం. ఇంకా ఇక్కడ వచ్చేసి వసంత కృష్ణప్రసాద్ గారు వచ్చారు, మా ఎమ్మెల్యే. ఇంకా మావయ్య కూడా టీడీపీ కదా, ఇంకా ఆయన కోసం వెయిట్ చేసి ఇంకా అప్పటి వరకు వెయిట్ చేస్తే ఇంకా అప్పుడే వచ్చారు. మా మామయ్య కూడా మా కౌన్సిలర్ అండి. మా కాలనీ మా వైపు వచ్చేసి కౌన్సిలర్ అనమాట. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు మా మావయ్య. మా కొండపల్లిలో అంటే మా ఏరియా అందరికీ కొంచెం తెలుసు. ఒక పలుకుబడి ఉంది మా మావయ్య సాంబమూర్తి అంటే ఒక మంచి పేరు ఉందన్నమాట. ఈ గుడి కట్టేసరికి మా మావయ్యకు ఉన్న పేరు ఇంకా ఒక 20-30 రెట్లు పెరిగింది. ఆ గుడి కట్టేసరికి ఉన్న దాంట్లో ఇంకా మంచి పేరు సంపాదించుకున్నారు మా మావయ్య. ఒక గుడి కట్టాలంటే అంత ఆషామాషి కాదు, అంత ఈజీగా ఎవరు కట్టలేరండి. అలాంటిది మా మావయ్య ఎన్నో సంవత్సరాల కాల ఆయన నెరవేరింది. చాలా కష్టపడి ఆ గుడి కట్టించారు. చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను నేనైతే. అమ్మవారిని చూసినప్పుడైతే నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. అమ్మవారిని చూసినప్పుడు మాకు కళ్ళం నీళ్ళు వచ్చేసాయండి. ఎన్నో సంవత్సరాల కాల కదా మా ఇంట్లో వాళ్ళకి, అమ్మవారిని చూసి కళ్ళం నీళ్ళు వచ్చేసినాయి. ఇప్పటికి సక్సెస్ఫుల్ అయిపోయింది, ఇప్పుడు జరగాలని ఉంది అనేసి అనిపించింది అనమాట. అది నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. ఇంకా అమ్మవారిని రెడీ చేసేసి చీర అంతా డ్రైప్ చేశారు. ఇంకా ఇక్కడ వచ్చేసి ట్రాక్టర్లో అమ్మవారి విగ్రహాలు ఎక్కించి ఇంకా దిష్టి తీస్తున్నారనమాట. దిష్టి తీసి ఇంకా ఊరేగింపు స్టార్ట్ చేద్దాం అనేసి దిష్టి తీస్తున్నారు. ఇక్కడ అనుకోకుండా ఒక మామ మీద అమ్మవారు వచ్చేసింది అనమాట. నాకు ఇలాంటివి చూసినప్పుడు భయం వేసిద్దండి లిటరల్లీ. ఇప్పటికి కూడా ఎవరికన్నా వచ్చినా కూడా టెన్షన్గా ఫీల్ అయిపోయి ముందు చేస్తాను నేను, అంత భయం అనమాట. ఈ వీడియోలో కూడా చూపిస్తాను, మీరు చూడండి. మా పూజ చేయడానికి వచ్చిన పంతులు గారు కూడా ఇక్కడ చాలా బాగా చేశారండి. తెనాల దగ్గర నుంచి వచ్చారంట. 7 members దాకా వచ్చారు. దగ్గర ఊరు వాళ్ళు ఒక 2 members వచ్చారనమాట. పూజ అయితే బాగా చేశారండి. ఇక్కడ ఒక మామకైతే అమ్మవారి ఒంటి మీదకి వచ్చారు. ఇంకా చూసారు కదా, స్టార్టింగ్ ఇలా హారతి ఇచ్చేటప్పుడు ఒక ఆవిడకైతే ఇలా వచ్చి ఇలాంటివి చూసినప్పుడు నాకైతే అసలు చాలా భయం అండి. ముందు కళ్ళం నీళ్ళు వచ్చేసి భయంగా ఉండిద్ది. ఇంకా ఎంత పట్టుకున్నా కంట్రోల్ అవ్వట్లేదు. వచ్చేసి అందరు పట్టుకుని లాగినా కూడా రావట్లేదు. ఇంకా అమ్మవారి టెంపుల్ అన్నీ ఆల్మోస్ట్ ఇలాంటివి చూస్తూ ఉంటాం కదా. ఇంకా స్టార్టింగ్ అమ్మవారిని ఇలా ఊరేగింపుగా తీసే ముందు ఇలా జరిగిందనమాట. ఊరేగింపుగా అయితే మేము వెళ్ళలేదండి. నేను పిల్లలు ఉన్నారు కదా, చిన్నపిల్లలు కదా, ఇంకా వాళ్ళని వేసుకొని ఏం వెళ్తాంలే అనేసి ఇంకా నేనైతే వెళ్ళలేదు. ఫ్యామిలీలో అందరూ వెళ్ళారనమాట. ఊరేగింపు మొత్తం చేసుకొని ఒక 3 hours రిటర్న్ అయిపోయారు. గుడి దగ్గరికి అయితే వచ్చారు. ఆ రోజు ఊరేగింపు అయితే ఇలా స్టార్ట్ అయింది. పిల్లలందరూ చక్కగా ఇలా కూర్చొని ఉన్నారు. కొంతమందిని అయితే దించేసాం. మా చుట్టాల పిల్లలు వాళ్ళు కూడా తర్వాత ఎక్కారు. ఇంకా నేను ఫ్లాట్ దగ్గరికి వచ్చి ఇలా చూపిస్తున్నాను చూడండి. విగ్రహాన్ని అయితే ఇలా ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు.
చూసారు కదా, డీజే ఒకటి పెట్టారు వెనక ట్రాక్టర్లో అమ్మవారు అనమాట. ఊరేగింపుగా మంచి మంచి దేవుడి పాటలు అనేవి పెట్టారు. బాగా ఊరేగింపుగా అయితే తీసుకెళ్ళారనమాట. ఇది వెళ్ళేటప్పుడు ఇలా తీసుకెళ్ళారు, రిటర్న్లో మాత్రం ఇంకా వెహికల్స్లో ఉన్న వాళ్ళంతా దిగారు. చక్కగా అమ్మవారితో వెనక ఇంకో ట్రాక్టర్ కూడా వెళ్తుంది. ఆడవాళ్ళందరూ కలిసి ఊరేగింపుగా బీ కాలనీ నుంచి ఆ సరౌండింగ్ అంతా తిప్పుకొని గుడి దగ్గరికి అయితే వచ్చారనమాట. అక్కడ హాయ్ చెప్తున్నారు మా మావయ్య, బైక్ మీద వెళ్తున్నారు మా మావయ్య వచ్చేసి. ఇంకా ఇలా చిన్న వీడియో అయితే క్యాప్చర్ చేశాను, బయట హాల్లో కూర్చున్నప్పుడు వీడియో తీసామన్నమాట. ఈవినింగ్ నైట్ టైం అయితే ఇలా టెంపుల్ అయితే డెకరేషన్ అయితే ఇలా చేశారండి. లైటింగ్స్ అవి అయితే నైట్ అంతా బాగా కనిపిస్తుంది అనమాట. బాగా పెట్టారు లైట్స్ అవన్నీ మాత్రం. ఏపీహెచ్ఎంఎల్ లైన్ మొత్తం పెట్టారు అమ్మవారి టెంపుల్స్ వరకు. చాలా బాగా డెకరేషన్ చేశారు. లైట్స్ కానీ పూలమాలలు కానీ చాలా బాగా చేశారు. ఇంకా ఫొటోస్ అనేవి మీకు కొన్ని యాడ్ చేశాను, చూసేసండి. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ ఇచ్చి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్పండి. ఏమన్నా మిస్టేక్స్ ఏమన్నా వాయిస్ క్లిప్లో ఏమన్నా రాంగ్ ఏమన్నా చెప్పుకుంటే సారీ అండి. మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తానంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ నేను పోస్ట్ చేస్తాను. పార్ట్ 2 వచ్చేసి నేను ఇంకొక 1 వీక్లో పోస్ట్ చేస్తాను. ఆ రోజు మా దేవాంశ్ వాళ్ళ కజిన్స్ అనమాట ఇలా అమ్మవారి గెటప్లో అయితే వచ్చారు. ఇది వచ్చేసి మా పాత విగ్రహం అండి. పూజలో పెట్టిన అమ్మవారి విగ్రహం కూడా నేను ఫొటోస్ తీసాను చూడండి. ఇది వచ్చి పూజ చేసిన అమ్మవారు అనమాట. మీకు ఎలా అనిపించిందో వీడియోలో నాకు వీడియో కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా చెప్పండి. అలాగే వసంత కృష్ణ ప్రసాద్ గారు వచ్చారు కదా, ఇంకా ఫ్యామిలీ అంతా ఇలా ఫొటోస్ అయితే తీసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.